గుడ్ మార్నింగ్ టీచర్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎన్హెచ్టిఎస్ యాప్లో ఒక మాడ్యూల్ వచ్చింది కదా, మనకి ఫ్యామిలీ సర్వే ఓపెన్ చేస్తే పాజిటివ్ యాక్షన్ అండ్ ఎంపవర్మెంట్ అనే వచ్చింది కదా, ఒకటి మాడ్యూల్ కొత్తగా యాడ్ అయింది. అదే మనకి ఎల్డీ డిటెక్షన్ అనేది వికలాంగుల పిల్లలకి తొందరగా వీలైనంత తొందరగా మనము డిటెక్షన్ చేయాలి అని చెప్పి, అంటే గుర్తించాలి అని చెప్పి ఈ మాడ్యూల్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే మాడ్యూల్లో ఓపెన్ చేస్తే మీ దగ్గర ఉన్న సర్వేలో ఉన్న పిల్లల పేర్లు అందరివి ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. ఎంతమందిని మీరు రిజిస్టర్ చేసిండ్రో అంతమంది పిల్లల పేర్లు కనిపిస్తాయి. దానిలో మనకు మంత్ వైజ్గా ఏ మంత్ ఉంటే ఆ మంత్ వైజ్గా క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్ల పిల్లలకి. అంటే చిన్నపిల్లలకి కొంచెం తక్కువ, మొత్తం ఇది 42 క్వశ్చన్స్తోనూ కూడుకున్న ఒక మాడ్యూల్ అన్నట్టు. అయితే దీనిలో మంత్ వైజ్గా ఉంటుంది. మనం ఒకటో నెల పిల్లగానికి తక్కువ ఉంటాయి క్వశ్చన్స్, మూడో నెల పిల్లగాడి, ఇప్పుడు చూడండి రెండో నెల పిల్లగానికి కొన్ని పెంచుకో, అంటే ఒకటో నెల పిల్లగానికన్నా ఒక 2 క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా మంత్ వైజ్గా కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. 3 to 6 పిల్లలకి మొత్తం 42 క్వశ్చన్స్ ఉంటాయి. 6 months to 3 years పిల్లలకి ఇంకా కొంచెం తక్కువ ఉంటాయి, అంటే 22 క్వశ్చన్స్ అట్లా ఉంటాయి. కాబట్టి మనం ఒక్కొక్కరిగా ఓపెన్ చేసి అవి అడిగిన క్వశ్చన్లను మనం ఎస్ఆర్ నోలో ఎంటర్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ ఒకటి ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ ఏమడిగిండు, పుట్టిన వెంటనే శిశువు ఏడ్చాడా అని అడిగిండు. పిల్లలు ఏడుస్తారు కదా, సామాన్యంగా ఏడుస్తారు. ఒకవేళ ఏడవలేదంటే వాడికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ఏడ్చిండు అని అంటే అది తల్లిదండ్రులను అడగాల. మనం ఉంటాము లేకుంటాము కదా, వాళ్ళ పక్కల తల్లిదండ్రులను అడగాలి, తల్లిని అడగాలి, ఏడ్చిండా నిజంగానేనా అంటే ఎస్, ఏడ్చిండు అంటే ఎస్. శిశువు కారణం లేకుండా శిశువు ఎక్కువసేపు ఏడుస్తున్నాడు అంటే ఏ ప్రాబ్లం లేదు, వాడు ఏడుస్తున్నాడు అంటే వాడికి లోపల ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ఎస్ ఏడుస్తున్నాడు అని అంటే ఏడుస్తున్నాడు, లేదు అని అంటే నో. ఫిట్స్, ఆకస్మిక కదలికలు, స్పృహ తప్పడం లాంటివి ఏమన్నా ఉన్నాయా అని అంటే అవి ఏమన్నా ఉంటే తల్లిదండ్రులకు, చిన్నపిల్లలతో ఒక్కొక్కసారి స్పృహ కోల్పోవడం, అసలు హోస్లో లేకపోవడము, ఫిట్స్ లాంటివి వస్తుంటాయి కదా, అవేమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు. లేకపోతే లేదు. ఇతర పిల్లలతో పోలిస్తే ముఖ లక్షణాలు భిన్నంగా ఉన్నాయా, పిల్లలు కొందరేమో మంచిగా యాక్టివ్గా నవ్వుకుంటూ చేసుకుంటూ కామ్గా ఉంటారు, కొంతమంది పిల్లలు డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉంటారు, చిన్నపిల్లలైనా కూడా. అవి ఎప్పుడైతే తల్లి గమనిస్తుందో అది ఏమన్నా ఉంటే ఎస్, లేకపోతే నో. ఎస్ అని కొట్టినామంటే ఉన్నాయి అని అంటే వాడికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, లేవు అని అంటే ఏం ప్రాబ్లం లేనట్టు, నో. పిల్లవాడికి ఏదైనా శారీరక వైకల్యం ఉందా, ఏదైనా ఫిజికల్ వైకల్యం ఏదన్నా ఉందా, డిసబిలిటీ ఏదన్నా ఉందా అని మీకు తెలిసిపోతుంది అప్పుడే. శారీరక వైకల్యం అనేది మనకు కంటికి కనిపిస్తుంది కాబట్టి తెలుస్తుంది. ఉంటే ఎస్, లేకపోతే నో. అదే వయసు గల పిల్లలతో పోలిస్తే పిల్లవాడు వెనుకబడి ఉన్నట్లుగా అనిపిస్తున్నాడా, అంటే డిలేస్ అన్నట్ల, డెవలప్మెంట్ డిలేస్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఉంటే ఎస్, లేకపోతే నో. తర్వాత వినికిడి సమస్య ఏదన్నా ఉందా అంటే ఉంటే ఎస్, లేకపోతే నో. తల్లిదండ్రుల స్వరానికి స్పందిస్తున్నాడా అంటే పిల్లలు మనకి ఏమైనా పిలిస్తే మన దగ్గర పలుకుతున్నాడా లేదా, మన సైడ్ చూస్తున్నాడా లేదా అనేది మీరు వెళ్ళినప్పుడు, హౌస్ విజిట్లకు వెళ్ళినప్పుడు కూడా మీరు అది గమనించవచ్చు. ఒకవేళ స్పందిస్తున్నాడంటే మంచిగా ఉన్నట్టు, స్పందిస్తలేడంటే వాడికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. అట్లా వస్తువులను చేతిలో పెట్టినప్పుడు పట్టుకుంటున్నాడా, చేతిలోకి పిల్లలు చాలా మటుకు పిడికిలు బిగించే ఉంటారు. ఏదన్నా ఇచ్చినప్పుడు బిగ్గర పట్టుకుంటారు. ఒకవేళ పట్టుకోలేదు అని అంటే వాడికి ప్రాబ్లం ఉన్నట్టు, పట్టుకున్నాడు అంటే ప్రాబ్లం ఏం లేనట్లు. పాలు తాగడంలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్టు, పాలు తాగలేకపోతున్నాడా, ఏదైనా శ్వాసకోశ ఇబ్బంది ఏదన్నా ఉందా, పిల్లగాడు కరెక్ట్గా కుక్క పట్టి తాగుతున్నాడా లేదా, తాగలేకపోతున్నాడు అని అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, తాగుతున్నాడు అని అంటే ఏదైనా ఇబ్బంది ఉంటే ఎస్, లేదంటే నో. ఆకస్మిక పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు పిల్లవాడు ఉలికి పడతాడా, పడితే వాడు యాక్టివ్గా ఉన్నట్టు, ఉలికి పడలేదంటే వాడి లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు. పిల్లవాడు తలని తనంతగా తాను నిలిపి ఉంచగలడు, మెడ ప్రాబ్లం ఏదన్నా ఉందా అని అడుగుతున్నాడు. ఉంచగలుగుతున్నాడు అని అంటే ఎస్, లేకపోతే నో. తల్లిదండ్రుల సంరక్షణ మాటని గుర్తించగలడా, తల్లిదండ్రులు పక్కనే ఉంటారు కాబట్టి, వాళ్ళ ఇంటోళ్ళు పక్కనే ఉంటారు కాబట్టి, వాళ్ళ తాత కానీ అమ్మమ్మ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ మాటను వీడు గుర్తించగలుగుతున్నాడా లేదా అనేది ఇక్కడ 3 నుంచి 6 నెలల పిల్లలకి
వర్తిస్తుంది ఇది. అయితే ఆ పిల్లలు ఏమన్నా ఇప్పుడు 3 నెలల పిల్లగాడు కాబట్టి వానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. గుర్తించగలుగుతున్నాడు అని అంటే ఓకే, లేకపోతే లేదు. వస్తువుల కాలినడకన వస్తువుల కదలికలని కళ్ళతో గమనించగలడు. అంటే మనం ముందల ఏదన్నా ఇట్లా ఇట్లా చేత్తో అన్నప్పుడు కానీ వాళ్ళ దగ్గర ఉన్న గిలకతో అన్నప్పుడు కానీ ఎక్కడ అంటే అక్కడ తలను తిప్పుతున్నాడా లేదా, గమనిస్తున్నాడా లేదా అనేది మనకు అప్పుడే తెలిసిపోతుంది. గమనిస్తే ఎస్ అంటే ఏం ప్రాబ్లం లేనట్టు, నో అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ఆట బొమ్మలని ఒక చేతి నుంచి మరొక చేతికి మార్చగలడా? 4 నెలల నుంచి 6 నెలల పిల్లగాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ మార్చగలిగితే ఎస్, లేదంటే నో. ఇట్లా కొట్టి దీనిని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయిపోయి సబ్మిట్ అయిన తర్వాత మనకి ఇట్లా గ్రీన్లో వస్తాయి. సబ్మిట్ కానివన్నీ మనకు బాక్సులు అంతా బ్లాంక్ ఉంటాయి, తర్వాత గ్రీన్లో వస్తుంది. వీటిని అన్నిటి కంప్లీట్ చేయాలి. ఇప్పుడు 3 నెలల పిల్లగాంది చూసినాం కదా మనము. ఒక 6 నెలల పిల్లగాంది ఓపెన్ చేస్తే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. అట్లా ఒక్కొక్క నెలకు సంబంధించి వాళ్ళకి క్వశ్చన్స్ ఉంటాయి. 7 నెలల పిల్లగాంది ఇంకా కొన్ని ఎక్కువ ఉంటాయి. అట్లా మొత్తము మనకి ఒక సంవత్సరం బాబుది చూస్తే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లా ఒక్కొక్క కేటగిరీ పిల్లలది కొంత కొంత క్వశ్చన్స్ పెరుగుకుంటూ పోతాయి. కాబట్టి మీరు 0 నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసి మొత్తం 3 to 6 పిల్లల వరకు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తొందరగా చేయండి. 15th లోపలనే ఇది లాస్ట్ డెడ్లైన్ ఉంది. కాబట్టి అన్నీ కరెక్ట్గా ఆప్షన్స్ చదివి పెట్టండి. మీరు ఒకవేళ మంచిగా ఉన్న పిల్లగానికి కూడా బాగలేదని పెట్టేస్తే మాత్రము అక్కడ స్టేటస్లా కనిపిస్తుంది, బాగలేడు పిల్లగాడు అనేది కూడా కనిపిస్తుంది. అప్పుడు ఆ పిల్లలకి మనకు మళ్ళీ హెల్త్ చెకప్లు అవి ఉంటాయి కాబట్టి అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అంటే బాగున్నోని కూడా బాగలేనట్టు రాస్తే మనం కరెక్ట్గా సర్వే చేయనట్టు అర్థమవుతుంది. కాబట్టి ఆలోచించి క్వశ్చన్స్ అన్ని చదివి ఆ బాబు దానికి కరెక్ట్గా ఉంటేనే మంచిగా ఉన్నాడు, లేదంటే బాగాలేడు అనే విషయాన్ని పర్టికులర్గా తప్పులు లేకుండా సర్వే చేయాలి. అప్పుడు మనకి డాష్బోర్డ్లో తక్కువ మంది పిల్లలు వస్తారు. ఒకవేళ మీరు తప్పుడు రిపోర్ట్ ఎంటర్ చేసిందంటే ప్రాబ్లం మనకే అవుతుంది. వీళ్ళు సర్వే కరెక్ట్ చేయలేదని డిపార్ట్మెంట్కి మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి కరెక్ట్గా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.